హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం 29 ఎకరంలో. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, చినగంజాం మండలం, పెదగంజాం గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మాగాణి భూమిగా ఉండి ఉంది. ఈ ల్యాండ్ నందు పంట నీరు ఒక పంటకు మాత్రమే అందుతుంది. అందువలన ఈ ల్యాండ్ నందు పంట సంవత్సరంకు ఒక పంట మాత్రమే పండిస్తుంటారు. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి ఎటువంటి రోడ్ మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కలిగిన రైతు కార్డ్ వాల్యూకి అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు రికార్డ్స్ కొరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఈ ప్రాపర్టీ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1/6 రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతుల యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్ పుస్తకము, ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ పుస్తకము వీళ్ళు కలిగి ఉన్నారు. ఈ మొత్తం ల్యాండ్ సర్వే చేయించబడి సరిహద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ మొత్తం ల్యాండ్ ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉండి ఉంది. ఈ ల్యాండ్పై ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించిన వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్గా ఉండి ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరం లేవు. ఈ ప్రాపర్టీపై ఏ విధమైన కోర్టు అటాచ్మెంట్స్ లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే, మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది. ఇక నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం పరిశీలించినట్లయితే, పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, ఇవి రెండు కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ కలిగిన ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను, ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను తన యొక్క ఆర్థిక అవసరతను బట్టి కార్డ్ వాల్యూకి అమ్మదలుచుకొని మన యొక్క ఛానల్లో సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర 5,50,000 రూపాయలుగా ఉండి ఉంది. ఈ ప్రాపర్టీ యొక్క అమ్మకమునకు సంబంధించిన ప్రాధాన్యత ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకునకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ ప్రాపర్టీ కొనుగోలు చేయదలిచిన వారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అమ్మకము మరియు కొనుగోలు యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.